హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ ఫైనల్స్కి చేరుకున్నాం. మనం దాదాపు 2 నెలల పాటు ప్రతి క్రికెట్ ప్రేమికుడిని అలరించినటువంటి ఈ 17th ఎడిషన్ ఎన్నో రికార్డులకు కూడా వేదికైంది. అలాగనే టోర్నమెంటు ప్రారంభంలో ఏ జట్లు ప్లే ఆఫ్కి వస్తాయి, ఏవి ఫైనల్ దాకా చేరతాయి అనేటువంటి అంచనాల మధ్యన సహజంగా అంచనాలు వేసినటువంటి టీములు కాకుండా అనూహ్యంగా కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్, అఫ్ కోర్స్ ఈ రెండు టీంల మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. బట్ అనూహ్యమైనటువంటి ప్రదర్శనతో రెండు టీములు ఫైనల్స్కి చేరుకున్నాయి. లీగ్ ఫేస్లో మాత్రం కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద చక్కటి డామినెన్స్ని చూపించింది. ఈవెన్ లీగ్ ఫేస్లో 4 runs విక్టరీ. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 208 runs కేకేఆర్ చేస్తే చేసింగ్లో ఎస్ఆర్హెచ్ 204 దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. క్వాలిఫైయర్ 1లో కూడా కేకేఆర్ అద్భుతమైనటువంటి విజయాన్ని, ఏకంగా 8 wickets విన్ 38 balls పేరులో ఉండగానే విజయాన్ని నమోదు చేసుకుంది. సో ఆ రకంగా ఎస్ఆర్హెచ్ ప్రత్యర్థి అనగానే కొంత రిలీవ్డ్ మైండ్ తోటి కేకేఆర్ ఉంటుంది. కానీ ఎస్ఆర్హెచ్ ఫైనల్స్ దాకా వచ్చినటువంటి ఆ ప్రస్థానాన్ని గమనించినట్లయితే రోడ్ టు ఫైనల్స్ ఎన్నో ఎత్తుపల్లాలని చూసింది. సునాయాసంగా గెలవాల్సినటువంటి మ్యాచ్ల్ని ఓడిపోవటం, ఇంకా గెలవదేమో అనుకునేటువంటి మ్యాచ్ల్ని, ఉదాహరణకి పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ తోటి ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు, 1 run విక్టరీ. సో ఇలాగా అనూహ్యమైనటువంటి విజయాల్ని నమోదు చేసుకుంది, కొత్త కొత్త రికార్డుల్ని సృష్టించింది. హయ్యెస్ట్ ఇండివిజువల్ 6లు కొట్టినటువంటిది కావచ్చు, ఈవెన్ బౌండరీలు సాధించినటువంటి దానికి కూడా విరాట్ కోహ్లీతో నెక్ టు నెక్ నడుస్తూ ఉన్నారు. అలాగనే హయ్యెస్ట్ టీమ్ స్కోర్స్ 287 వర్సెస్ బెంగళూరు. అలాగనే ఉప్పల్లో మొట్టమొదటిసారి 200+ చేస్ చేస్తూ పంజాబ్ మీద 215 runs స్కోర్ చేసి విజయాన్ని నమోదు చేసుకోవటం, ఇలాంటి అనూహ్యమైనటువంటి ఫలితాలను చూసింది ఎస్ఆర్హెచ్. ఈవెన్ పవర్ ప్లేలో 125 runs అగెనిస్ట్ ఢిల్లీ. అలాంటి తరుణం నుంచి ఓపెనర్లు ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ డొల్లతనం బయటపడుతూ ఓటములు చెందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా మాత్రం ఎస్ఆర్హెచ్ ప్రదర్శన చాలా ఆకట్టుకునేటువంటి విధంగానే ఉంది ఈ ఏడాది. పర్టికులర్గా ఆస్ట్రేలియా సక్సెస్ఫుల్ కెప్టెన్, అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అందించినటువంటి కమిన్స్, ఈవెన్ 50 over ఫార్మేట్ వన్డే కూడా ఆస్ట్రేలియాకి అందించాడు, యాషెస్ని నిలబెట్టాడు. సో అలాంటి కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాక టీం అప్రోచ్లో తేడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది అందరికీ కూడా. ఇలాంటి తరుణంలో మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ని ఎదుర్కోబోతోంది. క్వాలిఫైయర్ 2 జరిగినటువంటి వేదికే చిదంబరం స్టేడియం, చెన్నై, రేపు ఈవినింగ్ 7:30కి. ఓవరాల్ రికార్డ్స్ కనుక గమనిస్తే అఫ్కోర్స్ కేకేఆర్కి చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉంది ఎస్ఆర్హెచ్ మీద. ఓవరాల్ 26 times, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ తోటి కలుపుకుంటే 27 times ఇద్దరు హెడ్ టు హెడ్ ఫైట్ చేస్తే కేవలం 9 times మాత్రమే ఎస్ఆర్హెచ్ విజయాన్ని నమోదు చేసుకుంటే 18 times, డబుల్ టు దట్ కేకేఆర్ విజయాల్ని నమోదు చేసుకుంది. సో ఆ రకంగా గణాంకాలని కనుక గమనించేట్లయితే డెఫినెట్గానే కేకేఆర్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బికాజ్ ఎట్ ద ఎండ్ క్రికెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్. అందుకనే ఇప్పుడు స్టాటిస్టిక్స్ని చూస్తూ ఉంటారు. కానీ బలమైనటువంటి ఆర్ఆర్ మీద సాధించినటువంటి విజయం క్వాలిఫైయర్ 2లో ఎస్ఆర్హెచ్ మొరేల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనటంలో ఎటువంటి అనుమానమూ లేదు. నిన్న ట్రావెస్ హెడ్ ఉపయోగకరమైనటువంటి పరుగుల్ని చేశాడు. మరొక వైపు అభిషేక్ శర్మ బౌలింగ్లో ఒక బౌండరీ, ఒక 6 కొట్టి ఊపు మీద కనబడుతూ అదే ఓవర్లో అవుట్ అవటం ఇక్కడ గమనించాలి మనం. సో కాబట్టి నియంత్రణ అనేటువంటిది ఉండాలి. ఓవర్కి కావాల్సినటువంటి పరుగులు ఎన్ని, అవి వచ్చాయా లేదా, ఆ తర్వాత యూ ప్లే ఏ డిఫెన్సివ్ నాక్ అట్లీస్ట్ పవర్ ప్లే దాకా. సో బహుశా రేపటి మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆ రకమైన తప్పు చేయడనే అనుకుందాం. రాహుల్ త్రిపాఠిని 11లోకి తీసుకోవటం చాలా కలిసి వస్తోంది. నెంబర్ 3లో అటు లీగ్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ కావచ్చు, లేకపోతే క్వాలిఫైయర్ 1 కావచ్చు, ఈవెన్ క్వాలిఫైయర్ 2లో కూడా అండ్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్. క్వాలిఫైయర్ 1లో అయితే కేకేఆర్ మీద హాఫ్ సెంచరీ సాధించాడు. సో నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి ఫామ్లో ఉండటం ఎస్ఆర్హెచ్కి ప్లస్ పాయింట్. క్వాలిఫైయర్ 1లో కమిన్స్ చేసినటువంటి మాస్టర్ స్ట్రోక్ షాబాజ్ అహ్మద్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొని రావటం. అంతకుముందు మామూలుగా నటరాజన్ సబ్స్టిట్యూటింగ్ అండ్ ట్రావెస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తూ ఉంటే క్వాలిఫైయర్ 2లో మాత్రం ఏ మాస్టర్ స్ట్రోక్, అలాగనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలబడ్డాడు షాబాజ్ అహ్మద్. యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్, రనే బాల్, 18 runs అండ్ 3 wickets. మరొకసారి బహుశా రేపు ఇదే రకమైనటువంటి స్ట్రాటజీని ఎస్ఆర్హెచ్ అవలంబించేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మార్క్రమ్ కమ్బ్యాక్ ఏం ఉపయోగం లేదు, కేవలం 1 run మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. బహుశా గ్లెన్ ఫిలిప్స్కి అవకాశం ఇస్తారేమో రేపు మ్యాచ్లో ఫైనల్స్. సో గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఆల్రౌండర్ మోర్ యూస్ఫుల్, మేబీ ఒక వైటల్ చేంజ్
ఆ రకంగా జరిగే అవకాశం ఉంది. అలాగనే ఈవెన్ సుమిత్ సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ని తీసుకుని వస్తే కనుక అటు బౌలింగ్ బ్యాటింగ్ యూనిట్ కూడా స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫిలిప్స్ రూపంలో ఒక ఆల్రౌండర్, అలాగనే కమిన్స్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ వస్తే కనుక మరొక స్పిన్నింగ్ ఆల్రౌండర్, అలాగనే ఇంపాక్ట్ ప్లేయర్గా షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ కెన్ బౌల్. ఈవెన్ క్వాలిఫైయర్ 2లో 2 వికెట్లను కూడా తీసుకున్నాడు. సో ఈ కూర్పు కనుక ఉండేట్లయితే ఎస్ఆర్హెచ్ని ఆపటం కేకేఆర్ కూడా సాధ్యం కాదు. కానీ కేకేఆర్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా కనబడుతోంది. మన మీదనే క్వాలిఫైయర్ 1లో మిచిల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ 3 వికెట్లని తీసుకున్నాడు. మొదట్లోనే ట్రావిస్ హెడ్ని క్లీన్ బౌల్ చేసినటువంటి మిచిల్ స్టార్క్ ఎస్ఆర్హెచ్కి మొదటి దెబ్బ రుచి చూపించాడు ఆ మ్యాచ్లో. ఈవెన్ అలాగనే వైభవ్ అరోరా, ఆ తర్వాత ఖచ్చితంగానే సునీల్ నారాయణ్ అండ్ ఆండ్రూ రసెల్, హర్షల్ రాణా, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి. సో ఈ రకంగా కేకేఆర్ బౌలింగ్ యూనిట్ కూడా చాలా బలంగా ఉంది. పర్టికులర్గా వరుణ్ చక్రవర్తికి అయితే ఎస్ఆర్హెచ్ మీద మంచి రికార్డు ఉంది. వాళ్ళ ఓపెనింగ్ జోడీ ఫిల్ సాల్ట్ వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడింది, కానీ రెహమానుల్లా గుర్బాజ్ క్వాలిఫైయర్ 1లో మన మీదనే యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ 23 రన్స్ చేశాడు. సునీల్ నారాయణ్ కనుక నిలబడితే భీకరమైనటువంటి ఫామ్లో ఉన్నాడు కాబట్టి చాలా కష్టమే ప్రత్యర్థికి. ఆల్రెడీ ఒక సెంచరీ ఉంది అతనికి సీజన్లో, 89 రన్స్ గుజరాత్కి విరుద్ధంగా. ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, ఇద్దరు అయ్యర్లు కూడా మంచి ఫామ్లో ఉండటం. నితీష్ రాణా ఇస్ దేర్, అలాగనే రింకు సింగ్, తర్వాత ఆండ్రూ రసెల్. సో అటు వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా బలంగా కనబడుతోంది. మరొక వైపు ఎస్ఆర్హెచ్ కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, వాళ్ళ గ్లెన్ ఫిలిప్స్ ఉంటే కనుక ఫిలిప్స్, ప్యాట్ కమిన్స్ దాకా మనకు కూడా బ్యాటింగ్ యూనిట్ చాలా బాగుంది. కానీ బలమైనటువంటి ఆర్ఆర్ మీద సాధించిన విజయం సైకలాజికల్గా మనని ఎంకరేజ్ చేస్తూ ఉంటే లీగ్ మ్యాచ్లో జరిగినటువంటి పరాభవం, అలాగనే క్వాలిఫైయర్ 1లో జరిగినటువంటి పరాభవాన్ని బదులు తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది ఎస్ఆర్హెచ్. ఆ తర్వాత చిదంబరం వికెట్ని కనుక గమనించినట్లయితే సెకండ్ బ్యాటింగ్కి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆఫ్ కోర్స్ క్వాలిఫైయర్ 2లో ఎందుకునో సంజు శాంసన్ మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకొని ఎస్ఆర్హెచ్ని పెద్ద స్కోర్ చేయకుండా కట్టడి చేసినా కూడా చేసింగ్లో ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సో అది కొంచెం సర్ప్రైజే, బికాజ్ 176 చేస్తూ అది పెద్ద కష్టమైనటువంటిది కాదు. కానీ అటు మొట్టమొదటిసారి కమిన్స్ ఇద్దరు స్పిన్నర్లని ఫుల్ కోటా ఓవర్లు వేయించటం, షాబాజ్ అహ్మద్ 4 ఓవర్స్ వేశాడు, అభిషేక్ శర్మ 4 ఓవర్స్, ఇద్దరు కలిసి 5 వికెట్స్ని తీసుకున్నారు. సో ఆ స్ట్రాటజీ చాలా చక్కగా వర్కౌట్ అయింది. మరొకసారి చిదంబరం స్టేడియంలో ఇదే రకమైనటువంటి వ్యూహంతో వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగానే కప్పు కొట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సిమిలారిటీస్, ఆ సెంటిమెంట్స్ కూడా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ని ఆనందంతో డ్యాన్స్ చేసేటువంటి విధంగా చేస్తూ ఉన్నాయి. 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు ఫస్ట్ ఎడిషన్లో టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలబడింది అప్పటి దక్కన్ చార్జర్స్. కానీ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్ 2009లో ఏకంగా టైటిల్ విన్నర్ గిల్క్రిస్ట్ సారథ్యంలో కప్పు గెలుచుకున్నాం. అలాగనే లాస్ట్ ఎడిషన్ 23లో మనం డౌన్ ది టేబుల్ 10th పొజిషన్లో ఉన్నాం. ఈసారి ఫైనల్స్కి చేరుకున్నాం. సో కప్పు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ. మరొక వైపు ఎస్ఆర్హెచ్కి కప్పు రేపు అందిస్తే మాత్రం 3వ ఆస్ట్రేలియన్ ప్లేయర్ అవుతాడు. హైదరాబాద్కి కప్పు అందించినట్టు మొదట యాడమ్ గిల్క్రిస్ట్, ఆ తర్వాత డేవిడ్ వార్నర్. 2016లో బెంగళూరు మీద 8 పరుగుల విజయం మనకి. 18లో కూడా ఫైనల్స్కి వచ్చిన సిఎస్కే చేతిలో ఓటమి చెందాం. సో దిస్ ఈజ్ ది ఎస్ఆర్హెచ్ రూపంలో చూస్తే 3rd టైం ఫైనల్స్కి రావటం. సో ఈ వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకునేటువంటి పరిస్థితిలో లేదు ఎస్ఆర్హెచ్. ఓవరాల్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్, ఈవెన్ మన ఫీల్డింగ్ కూడా చాలా మెరుగుపడింది కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఖచ్చితంగానే కప్పు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అని భావించవచ్చు. టీఎస్ న్యూస్ విషింగ్ ఎస్ఆర్హెచ్ ఏ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.